విశాఖ సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ లో బ్లాక్అవుట్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. 30 అంతస్తుల టవర్స్ లో 6,000 మంది పైనే ఉంటున్నారు. బ్లాక్అవుట్ పేరుతో లైట్స్ ఆర్పేసేందుకు అంతా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ డెలివరీ బాయ్ పై దాడి ఘటన తర్వాత మీడియాపై అసోసియేషన్ ఆంక్షలు పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి సైనిక చర్య కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూసాం ఇంతవరకు పాకిస్తాన్పై ఏ విధంగా భారత్ దాడి చేసింది, భారత్ తన సత్తా ఏ విధంగా చూపించింది, తమ యొక్క సైన్యం సత్తా ఏ విధంగా చూపించింది, భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందనేది ఇప్పటికే చాలా స్పష్టంగా మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అర్థమయ్యేటట్టు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రక్షణ శాఖ మొత్తం అటు ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా అందరూ కలిసికట్టుగా భారతదేశం అంతా ఈరోజు ఏ విధంగా పాకిస్తాన్పై ప్రతీకార చర్య తీసుకుందో మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా భారత్ను చూసి వణికేలా అటువంటి చర్య అయితే పాకిస్తాన్ మీద చేసింది. పాకిస్తాన్ ఏదైతే నరహంతకులు ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం అన్ని స్థావరాలపై కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకి విశాఖలో అత్యంత సున్నితమైన ప్రాంతం కాబట్టి విశాఖలో ఇప్పటికే అనేక మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించారు. అటు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఫైర్ సేఫ్టీ కావచ్చు, అదేవిధంగా అంటే ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అదేవిధంగా మొత్తం ఏ విధంగా ప్రజలను రక్షించాలనే దానిపై మనం చూసాం. టవర్స్లో ఏ విధంగా సైనిక చర్య అంటే అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ప్రజలను ఏ విధంగా రక్షిస్తున్నారో, ఏదైనా బాంబు విస్ఫోటనం జరిగినప్పుడు కావచ్చు, పొగ అలుముకున్నప్పుడు కావచ్చు, ఏ విధమైన సైనిక అంటే అటు భద్రతా బలగాలు కావచ్చు, అదేవిధంగా మిగతా అటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ అందరూ ఎటువంటి చర్యలు చేపట్టారో మనం ఇప్పటికే చాలా ఎక్స్క్లూజివ్ చూసాం. అయితే ప్రస్తుతం మనం ఆక్సిజన్ టవర్ విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ చూసాం. ఎందుకంటే సముద్ర తీరానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి అటాక్ జరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్ మనం చూసుకుని సుమారు 35 ఫ్లోర్స్ అయితే మనకి ఈ టవర్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ టవర్పై అంటే విశాఖలోని అత్యంత ఎత్తైన భవనంగా దీన్ని చెప్తారో. మొత్తం ఇందులో సుమారు 6,000 మంది వరకు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 2,000 వరకు ప్లాట్లు అయితే ఇందులో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే చాలా తొందరగా దీని మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇలాంటి అపార్ట్మెంట్లో ఇంతమంది జనం ఉండడం వాళ్ళందరూ ఏ విధంగా రక్షించాలంటే అంటే ఎత్తైన భవంతులు, ముఖ్యంగా ఎత్తైన భవంతులు ఉగ్రవాదులకు టార్గెట్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి నేపథ్యంలో అంటే బ్లాక్అవుట్ ఇక్కడ బ్లాక్అవుట్ అనే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. బ్లాక్అవుట్ అంటే పూర్తిగా చీకటి అనమాట. అంటే శూన్య ప్రదేశంలో దాడులు చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే చీకట్లో అంటే జనావాసం లేదు, ఎటువంటి ఇల్లులు కూడా లేవు. కాబట్టి లేవు అనుకునే ఉగ్రవాదులు బాంబు దాడి చేయకపోవడానికి ఎక్కువ సుమారు 100% వరకు అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి బ్లాక్అవుట్ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేయడం, అంటే బ్లాక్అవుట్స్ అంటే లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం. అదేవిధంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే గ్రీన్ పరదాలు పరిచేటటువంటి కొన్ని భవంతుల మీద గ్రీన్ పరదాలు కూడా పరుస్తుంటారు. ఎందుకంటే ఆకుపచ్చగా కనబడితే ఏదో మామూలు మైదాన ప్రాంతం అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి ఇప్పుడు బ్లాక్అవుట్ అనే కార్యక్రమం మాక్ డ్రిల్ అనేది ప్రస్తుతం విశాఖలో జరుగుతుంది. అంటే మొత్తం అంతా కూడా భవంతి మనం చూసుకోవచ్చు, చాలా చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా బయటికి రాకుండా మొత్తం అందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంతమంది దీని యొక్క అవగాహన కార్యక్రమం ఏర్పరచుకోవడానికి ఏదైతే ఈ ఆక్సిజన్ టవర్స్ కింద కొంతమంది అటు పోలీసులకి, అదేవిధంగా భద్రతా బలగాలకి కూడా అంటే ఎవరైతే ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి పాపం కింద కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కనిపించకుండా, ఎందుకంటే కనిపించకుండా లైట్స్ అన్ని ఆఫ్ చేసినట్లయితే దూరం నుంచి చూసేటప్పుడు, లేదంటే సీషోర్ నుంచి మనకి సముద్ర తీర ప్రాంతం కాబట్టి సీషోర్ నుంచి అలా దూరం నుంచి చూసేటప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ దాడి చేయడానికి అవకాశం లేదనే ఆలోచన ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి శత్రు దేశాలకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి బ్లాక్అవుట్ కార్యక్రమాలను అయితే చేపట్టినట్లు ఇప్పటికీ భారత ప్రభుత్వం కూడా మనకి ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. అయితే మనకి చూసుకున్నట్లయితే ఈస్టర్న్ కంట్రీస్లో ఇటువంటివి చాలా ఈజీగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అటు ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఇటువంటి ఎప్పుడో మనకి జనరల్గా నిత్యం అవన్నీ అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అటు బంగ్లాదేశ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా చైనాకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఇటువంటి ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా అటు రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మనకి చూసుకున్నట్లయితే అటు పంజాబ్ ఇటువంటి వాటిలో ఇటువంటి మాక్ డ్రిల్స్ చేసుకోవడం చాలా సహజంగా మనం చెప్పుకోవచ్చు. అయితే విశాఖలో ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం, పహల్గామ్ తర్వాత ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర పేరిట మనం చూసినట్లయితే అటు పుల్వామా దాడి కావచ్చు, 26/11 ముంబై దాడులకు, అన్ని దాడులకు కూడా ఇప్పటికే భారత్ ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర ద్వారా తీర్చుకుంది. అయితే దేశ ఉన్నటువంటి సాధారణ పౌరులందరినీ కాపాడుకునే బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఎటువంటి తొందరపాటుకు గురవకుండా అంటే
ఇటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఏ విధంగా ప్రజలు తమను తాము రక్షించుకోవాలి, అదేవిధంగా బలగాలు ఏ విధంగా తమను రక్షిస్తాయనే ఒక అవగాహన కల్పించడానికి ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం.